ఈశ్వరరావు. నేను డోన్ తాలూకా ఏపీ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిని. ఈరోజు జందుర్గం గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, గ్రామ నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు, గ్రామ రైతులు అందరూ కలిసి వచ్చారు. గతంలో మనకి ఎందుకు ఈ రీసర్వే ఎందుకు చేస్తున్నారంటే, గతంలో మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా 2009లో కూడా రీసర్వే చేయాలని ఆయన కూడా ప్రయత్నం చేసిండే. కానీ అప్పుడు ఆయనకి అందుబాటులో లేక రీసర్వే కొద్దిగా అనివార్య కారణం వల్ల బంద్ అయింది. కానీ ఎందుకు రీసర్వే చేస్తున్నారంటే, గ్రామాలలో రస్తాలు మరియు సరైన కొలతలు లేక భూములు ఒకరి ఆక్రమించుకుంటుంటే ప్రతి ఒక్కరూ మన జిల్లా కలెక్టర్ కాడికి పోతుంటే, ఎంఆర్ఓ దగ్గర పోతుంటే ఇది కరెక్ట్ కాదని గవర్నమెంటు ఆలోచించి దానికి బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ సమావేశంలో మన కమిటీ వేసి మనం ప్రతి రైతుకి మనం భూ సర్వే చేస్తే ప్రతి రైతు సమస్యలు ఉండడని మన గవర్నమెంటు ఆలోచించి ఈ సర్వేని నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా జలదుర్గం గ్రామంలో మరియు నీటి సమస్య అంటే మనకి గత వైసీపీ గవర్నమెంట్లో మన పంచాయతీ సెక్రటరీ గారు మెయిన్ పెద్ద లైన్కి ఇంటింటికి పెద్ద లైన్కి కనెక్షన్ ఇచ్చిందన వలన మనకు కొత్త కొట్టాలకి నీళ్లు వెళ్ళడం సరిగా లేదు. ఎందుకంటే మన బుగ్గ నుంచి వచ్చిన వాటర్ అంతా మనకి కేఈ నగర్ అని ఎస్సీ కాలనీ ఉంది, ఆ కాలనీకే పరిమితం అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ మనకి సపరేట్ పైప్ లైన్ వేసి మైన్ పైప్ లైన్ కనుక కనెక్షన్ ఇవ్వకుంటే కొత్త కొట్టాలకు కూడా పుష్కలంగా నీళ్ళు వచ్చేది. ఇది గవర్నమెంట్ అధికారుల వల్లనే నీటి సమస్య కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో పరిశుద్ధ కార్మికులు మరియు ఈ పంచాయతీ సెక్రటరీ కూడా దీనిపైన చర్య తీసుకోవడం లేదు. ఎందుకంటే దానిపైన చర్య తీసుకోకపోతే మన గ్రామంలో మురికి వాటరు మళ్ళీ ఎన్నో ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వం తీసుకెళ్ళిన తర్వాత దాని మీద కూడా చాలా ఉపయోగం ఉండి మన పంచాయతీ సెక్రటరీ దీనిపైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా నేను అదేవిధంగా చేస్తున్నాను. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం, వాళ్ళు కూడా దీనిపైన చర్య తీసుకొని ఈ గ్రామానికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ ఆరోగ్యం బాగుండాలంటే మన గ్రామంలో మురికి కానీ మరియు చాలా డ్రైనేజ్ వాటర్ ఎక్కడ వాటర్ నిలబడిపోయినాయి, ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని కూడా మన ప్యాపిలి ఎంపీడీఓ సార్ కూడా దీనిపైన చర్య తీసుకొని మరియు గ్రామ సెక్రటరీ కూడా చర్య తీసుకొని దీన్ని అతి త్వరలో పరిష్కరిస్తే ఈ గ్రామ ప్రజలకు ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. అంతేకాక తొలకరి చినుకుల వల్ల కొన్ని వ్యాధులు వచ్చే, దోమల వల్ల కొన్ని వ్యాధులు వచ్చే రకాలు ఉన్నాయి. దీనిపైన చర్య తీసుకొని గ్రామంలో పరిశుభ్రంగా చేస్తే మన వ్యాధులు తగ్గుతాయని నేను ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.